అయితే మనము ఇలా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే దాని మీద జర చర్చ పెట్టాలి. దీన్ని ఒక 10 మందికి తెలియజేసే విధంగా ఈ క్లిప్ని ఒక 100 మందికి పంపించండి. ఎందుకంటే ఇవాళ పత్రికల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, దిశ, మల్లిగాన్ శనార్థి పేపరు, ఇట్లాంటి పేపర్లన్నీ, ఆదాబ్ హైదరాబాద్ అనేటువంటి పేపరు, ఇట్లాంటి పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉండి వాడిచ్చేటువంటి తాయిలాలకు పనిచేస్తూ ఉన్నాయి. ఈ మొత్తం బంచ్లో కొంతమంది అమ్ముడు పోతూ ఉన్నారు. వార్తలను అమ్ముకొని కోట్లు దండుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే వచ్చినటువంటిది ఇది పెద్ద పత్రికలకు వచ్చినటువంటి 2 భారీ ముడుపులు అనమాట. దీంతో పాటు ఇంకా కొన్నిటికి సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారంట. కొన్నిటికి ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఆ పెద్ద నాయకుడి సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సెటిల్మెంట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మా చేతుల నుంచి అధికారం పోకూడదని చెప్పేసి ఆ పెద్ద నాయకుడి సోదరులు మొత్తానికి అన్ని పత్రికలను సెటిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొన్ని పెద్ద పత్రికలు ఉన్నాయి, ఈనాడు లాంటి పత్రికలు. వాళ్ళకి పైసలు కాదు, వాళ్ళకు భూములు అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట. భూములు అంటే అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భూములను వాళ్ళకు దారదత్తం చేసి నామమాత్రంగా ఫీజులు తీసుకొని వసూలు చేయాలి. ఇక ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలకు కూడా భారీ ఎత్తున ఇప్పటికే ముడుపులు అందినటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లా తెలంగాణ ప్రజల సొమ్ముని ఈ పత్రికలకు పంచిపెట్టి, మళ్ళీ ఇవన్నీ కూడా మన పత్రికలు కావు, అన్ని ఆందోళన పత్రికలే, అన్ని పచ్చ కుక్కలే అనమాట. మళ్ళీ ఇవన్నీ పచ్చ బ్యాచ్ ఉంటుందో అట్లనే. సో నేను పచ్చ అంటే నాకు గుర్తుకొచ్చింది, చంద్రబాబు గురువు శిష్యు అని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అవుతుందయ్యా. ఇది పెట్టాలి. అగ్గో అంటే గురువుని మించిపోయిండు, ఏ విధంగా మించిపోయిండు అనేది చూడండి ఇక్కడ. అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు. ఇగో ఇదే చంద్రబాబు. By getting forward in Delhi, he is talking all these things. It is beyond his limitations. By getting forward in Delhi. తర్వాత ఇది అట్లా ఆయన గురువు, ఆయన శిష్యుడు. గురువు అద్భుతంగా ఎరగదీస్తుంటే ఈయన మహా అద్భుతంగా దంచి కొడుతున్నాడు అనమాట ఇంగ్లీషు. సో కాబట్టి ఇట్లా రకరకాలుగా ట్రోల్స్, మామూలు ట్రోల్స్ కాదు. రేవంత్ రెడ్డి ఉన్నది దాచిపెట్టుకున్నది అంతా కూడా ఈ దావోస్ పర్యటనతో ఆయన ఇజ్జత ఆయన తీసుకున్నట్టు అయిపోయింది. కాబట్టి మిత్రులారా, ఇట్లా తెలంగాణ సొమ్ముని 2 పత్రికలకు దారదత్తం చేసి పంచి పెడతా ఉన్నది ఈ దొంగల ముఠా బ్యాచ్. ఈ దొంగల ముఠా బ్యాచ్ని ఎప్పటికప్పుడు మనము కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది.